ఏమో అంటే ఆడు ఎవడో సిద్ధార్థ రెడ్డి నోరు అదుపులో పెట్టుకోంట అన్నా. నేను తండ్రి పేరు చెప్పుకొని రాజకీయాల్లోకి వచ్చినాను కాదు, తండ్రి సంపాదించి అక్రమాస్తులను పెట్టుకొని రాజకీయాల్లోకి వచ్చినట్టు కాదు, ఎలక్షన్ల ముందర 20 కోట్ల 30 కోట్ల సంచులు ఎత్తుకొని రాజకీయాల్లోకి వచ్చినాను కాదు. గెలిచినా ఓడిపోయినా, పడినా లేచినా, బతికినా చచ్చినా ఒకటే నాయకుడు, ఒకటే చెయ్యాలి. ఏం చేయాలి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మన నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మా హఫీజ్ అన్న చెప్పినాడు ఇందాకనే, సతీష్ వాళ్ళ అమ్మ ఉసురు తగులుతుంది అన్న. ఎంతమంది పేదవాళ్ళని కర్నూలు టౌన్ లో ఇబ్బంది పెడుతున్నారో నాకు తెలుసు. ఎందుకంటే ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. ఇక్కడ ఎంప్లాయీస్ ఉంటారు, వ్యాపారం చేసుకునే వాళ్ళు ఉంటారు, చదువుకునే వాళ్ళు ఉంటారు, వైశ్యాస్ ఉంటారు, ముస్లింస్ ఉంటారు, అన్ని కులాల వాళ్ళు, అన్ని మతాల వాళ్ళు కలిసిమెలిసి ఉన్న ప్రాంతం అన్న ఈ కర్నూలు. కర్నూలు అంటే ఒక చరిత్ర ఉన్న ప్రాంతం అన్న. అటువంటి ప్రాంతంలో అధికారం ఇచ్చినారు కదా అని చెప్పి మీరు ఫ్యాక్షన్ రాజకీయాలు చేస్తే నిజం చెప్తానన్నా, మీకు ఫ్యాక్షన్ స్పెల్లింగ్ కూడా తెలీదు. మీ ఉనికి కోసం, మీ రాజకీయాల కోసం అమాయకుల పైన మీరు ఫ్యాక్షన్ చేస్తే అన్న అది తిరిగి తిరిగి మీ దగ్గరే ఆగుతుందని కూడా ఈ సందర్భంగా నేను చెప్తానా. చిన్న వయసులో మీకు అధికారం ఇచ్చినారు, దాన్ని సద్వినియోగం చేసుకోండి. ఒక 20 ఏళ్లు ఈ కర్నూలు ప్రాంత ప్రజలు మిమ్మల్ని గుర్తుపెట్టుకునేలాగా పరిపాలన చేయండి తప్ప సామాన్యులను అమాయకులను ఇబ్బంది పెట్టేలాగా కాదని చెప్పి ఈ సందర్భంగా నేను మీకు అందరికీ తెలియజేసుకుంటూ, అన్ని రకాలుగా కూడా మా హఫీజ్ అన్న గానీ, అహ్మద్ అలీ అన్న గానీ, మా మోహన్ అన్న గానీ క్లియర్ గా చెప్పినారు. ఈయన కర్నూలు హాస్పిటల్ ఉంది, కర్నూలు హాస్పిటల్లో కలెక్షనే, మున్సిపాలిటీలో కలెక్షనే, పథకాలో కలెక్షనే, బెట్టింగ్లలో. దీనికంతా హెడ్ ఎవరంటే ఈ 3 టౌన్. ఈ 3 టౌన్ సిఐ అంటే నీకు ఏ పనన్నా అయిపోతుంది. విడిపోయిన భార్య భర్తల్ని కలుపుతాడు, కలిసిన వాళ్ళని విడగొట్టాడు. పంచాయతీకి 10,000. వీళ్ళు కూడా బయట బోర్డు పెడితే సరిపోతుంది. ఇంకా లేటెస్ట్ గా మర్డర్ కేసుకి అయితే 1,00,000 రాజీకి, అటెంప్ట్ మర్డర్కి అయితే 50,000, మొగుడు పిల్లల పంచాయతీకి అయితే 20,000, సెటిల్మెంట్ ఉంటే 20-30. ఎందుకంటే జనాలకు కూడా క్లారిటీ అనేది ఇంపార్టెంట్. ఈరోజు పొద్దున్నే ఒక పెద్ద మనిషి కూడా చాలా పెద్ద వార్నింగ్ ఇచ్చినాడన్న, నాకు ఖబర్దార్ అన్నాడు. ఏం బాగానే ఆయన స్పెల్లింగ్ చూసి ఆయన ఖబర్దార్ అన్న. నేను కూడా ఆయనకు ఒక మాట ఏం చెప్తానంటే, నాకన్నా 30-40 ఏళ్ళు పెద్దోడు ఉన్నాడు వయసులో, ఎవరో ఆయన పేరు తెలియనాడు. ఆయన ఇట్లా ఖబర్దార్ అనే ముందర ఒక మాట ఆలోచించనా, నేను యాడ 1 రూపాయి అవినీతి చేయలే, నేను యాడ దోపిడీ చేయలే, వీలైతే నా సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని రాజకీయం చేసినా తప్ప రాజకీయాన్ని అడ్డం పెట్టుకుని నేను డబ్బులు ఇంటికి తీసుకొని పోలే. నువ్వు ఏ దేవుడి పైన ప్రమాణం వేసి చెప్తావు చెప్పు? ఒక ప్లాట్ లో లెక్కెత్తలే అని, ప్రతి ప్లాట్ ఎవడు వెంచరేసినా నువ్వు లెక్కెత్తాల్సిందే. నువ్వు కూడా నా గురించి మాట్లాడితేటన్నా పోనీ టీడీపీ వాళ్ళని ఒక మాట అడగాలనుంది. మీరు అవినీతి పనులు దేవుడి పైన ఒట్టేస్తారా అని అడుగుదామనుంది. వీళ్ళు అబద్ధం చెప్పేదే దేవుడి మీద ఒట్టేసి, ఎందుకంటే తిరుమల లడ్డూనే వదిలిపెట్టాలా వీళ్ళు దేవుణ్ణి. ఇప్పుడు నేను దేవుడిని పోతారా ఒట్టేస్తారా అంటే దేవుడినే చూతారు. మతాల మధ్యలో లేకపోతే కులాల మధ్యలో చిచ్చు పెట్టడానికి రౌడీ మూకలను దింపి, ఒక్కొక్క జిల్లాలో రౌడీ మూకలను దింపి ఈరోజు రాజకీయం చేయాలి అని అనుకుంటున్నారు. ఆనాడు పవర్ లో ఉన్నప్పుడు ఇదే రాజకీయం చేశారు, ఇలాంటి రౌడీయిజం చేశారు. పవర్ లో లేనప్పుడు కూడా ఇలాంటి రౌడీయిజమే చేస్తున్నారు. ఆనాడు అది భరించలేకనే ప్రజలు బుద్ధి చెప్పి 11 సీట్లకు పరిమితం చేశారు వైసీపీలో. ఈనాడు మళ్ళీ అదే పద్ధతిలో ఫాలో అవుతున్నారు. వచ్చే ఎన్నికల్లో 1 సీటు కూడా ఉండదు అని నేను తెలియజేస్తున్నాను. నిన్న అంతా జరిగిన తర్వాత నేను అడిగాను, ఏంటి అసలు ఏమి అంత రెచ్చిపోతున్నారు ఒక్కొక్కరు, ఇప్పుడు వరకు కనిపించని నాయకులు కూడా వచ్చి ఏందేందో మాట్లాడుతున్నారు అని అడిగితే, అసలు ఎస్వి మోహన్ రెడ్డి గారు చాలా సీనియర్ వ్యక్తి, ఆయనకి ఎంతో అనుభవం ఉన్న వ్యక్తి. స్క్రాప్ వాళ్ళని వేసుకొచ్చి పక్కన ఆయన మాట్లాడుతూ ఉంటే, ఆ స్క్రాప్తో మళ్ళా మాట్లాడిస్తుంటే, మరి నేను ఒకటే ప్రశ్న, దీని గురించి ఫైట్ చేస్తున్నారు మీరు? ఒకడు అంటాడు వైసీపీ నాయకుడు. ఇంకొక విషయం, నిన్న ఏదైతే ధర్నా చేశారో ఒక 200 మంది ఉండొచ్చాడు. ఆ 200 మందివి చిట్టా తీస్తే
ప్రతి ఒక్కరి పేర్లు అక్కడ ఎవరున్నారు ఏంటి అనేది ప్రతి ఒక్కరి పేరు, వారి చిట్ట, వారి చరిత్ర అన్ని లిస్ట్ వచ్చాయి. దాంట్లో సగం మంది గంజాయి బ్యాచ్, ఇంకొంతమంది కిడ్నాప్ చేసేవాళ్ళు, ఇంకొంతమంది అటెంప్ట్ మర్డర్లు ఉన్న వాళ్ళు ఇలాంటి బ్యాచ్ని వేసుకొని ధర్నా చేస్తారు. అది ఏంటంటే పేరెత్తితే చాలు ఓ అని అరుస్తారు. అది ఎవరు పేరెత్తినా అరుస్తారు. మా పార్టీ వాళ్ళ పేర్లు ఎత్తినా అరుస్తారు, వాళ్ళ పార్టీ పేరెత్తినా అరుస్తారు. అంటే ఏమన్నా పేడు ఎన్నిసార్లు ఓ అని అరుస్తే ఏమన్నా డబ్బులు ఇస్తారో నాకైతే తెలీదు. అక్కడ ఉన్న వాళ్ళు 50% ఎవరెవరు నా పైన సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెడితే గలీజ కామెంట్స్ పెట్టేవాళ్ళు ఎవరో నాకు తెలుసు. నిన్న చాలా గొప్పగా బాలు అని ఒక మనిషి పేరెత్తి అన్యాయం చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు అని అంటున్నారు. అసలు ఎవరు ఇతగాడు ఎవడు, ఆయన చరిత్ర ఏంటి? ఈరోజు ఎఫ్ఐఆర్లు, ఆయన పైన నమోదైన కేసులు, ఎఫ్ఐఆర్లు, ఇల్లీగల్ లిక్కర్ అయితేనేమి, ఆడవాళ్ళ విషయంలో అయితేనేమి ఎఫ్ఐఆర్లు. నాకు తెలిసిన విషయము, వాడి షర్ట్ ఇప్పి చూస్తే అంట మొత్తము 30-40 కార్డులు ఉంటాయంట. ఓ 10 మంది అమ్మాయిల పేర్లు ఉంటాయంట. ఆడు చేసేది ఏంటి అంటే అమ్మాయిలకు లైన్ వేయడము, వాళ్ళను హరాస్ చేయడము, బ్లాక్మెయిల్ చేయడము, హరాస్ చేయడము, ఇది వాళ్ళు చేసే పని. అట్లాగే మొన్న చనిపోయిన వ్యక్తి, నా కాండోలెన్సెస్ టు ద ఫ్యామిలీ, నేను వాళ్ళని ఏమీ అనట్లేదు. కానీ అన్నీ కూడా ఇప్పుడు ఒక కంప్లైంట్ వచ్చినా కూడా, లేదంటే ఎవరైనా కంప్లైంట్ వచ్చినా కూడా అన్ని రికార్డెడ్ ఉంటాయి. ఒక అమ్మాయి 112కి కాల్ చేసి ఒక హరాస్మెంట్ కేసు ఫైల్ చేయాలనుకుంది. ఆ కాల్ రికార్డింగ్ కూడా ఉంది. ఆనాడు స్టేషన్లో ఆయన ఫోన్ తీసుకున్నారు. ఆ ఫోన్లో ఏంటిరా అని చూస్తే ఎంతోమంది అమ్మాయిలను బ్లాక్మెయిల్ చేస్తూ వాళ్ళ వీడియోస్ రికార్డ్ చేస్తూ, ఆ ఫోన్లో ఆ వీడియోస్ ఉన్నాయి, రికార్డ్ చేస్తూ గూగుల్ పే, ఫోన్పే నుండి డబ్బులు తీసుకుంటూ బయటికి వచ్చింది. అది కేవలం అది బయటికి వచ్చింది అని చెప్పే ఆ ఉద్దేశంతో మరి ఏమైందో, భయపడ్డాడో మరేమో, కానీ ఇది రాజకీయం చేశారు. నేను ఒకటే అడుగుతున్నా, సూసైడ్ లెటర్ అని చెప్తున్నారు, ఎక్కడుంది సూసైడ్ లెటర్? ఒక జెరాక్స్ కాపీ చూపించి, అసలు అది ఎవరు రాశారో కూడా తెలీదు, ఇన్వెస్టిగేషన్ టీంకి ఇవ్వమంటే ఒక జెరాక్స్ కాపీ ఇచ్చి ఒరిజినల్ లెటర్ ఇవ్వమంటే ఇంతవరకు ఆన్ రికార్డ్ ఒరిజినల్ సూసైడ్ లెటర్ ఇవ్వలేదు. ఎందుకు? ఇలాంటి వాళ్ళ కోసమా వైసీపీ వాళ్ళు ఇలాంటి అమ్మాయిలను వేధించి అమ్మాయిలను బ్లాక్మెయిల్ చేసే వెధవల కోసమా నిన్న ధర్నా చేసింది వైసీపీ వాళ్ళు అని నేను ప్రశ్నిస్తున్నాను. ఏమంటారు? ఎక్కడో మొక్కేసి వచ్చినాడంట జైల్లో, 2014లోనే మొక్క వేసి వచ్చినాడంట, ఇప్పుడు మానేయి ఉంటుందంట. నీకు అంత దూలం ఉంటే, అంత జిల ఉంటే, ఆ మొక్కను ఆ మానుగా మారిందా లేదా అని చూసుకోవడానికి పోవాలనుకుంటే పోయి చూసుకొని రా. నీకు ఎవరైనా డిగ్రీలు చెప్తారు, అరే నేను ఎంబీబీఎస్ చేసిన, ఎండీ చేసిన, లేకపోతే ఇంజనీర్ చేసినానని. వీళ్ళు ఏంటంటే నేను పుట్టినప్పటి నుంచి జైలే చూసిన, నేను పెరిగిన తర్వాత కూడా జైల్లోనే ఉన్నా, లేదు రిటైర్మెంట్ తర్వాత జైల్లోనే ఉంటాను. ఇదా రాజకీయం అంటే? ఇదా వీళ్ళు చేసేది? ఒక మినిస్టర్ గారిని నింద వేసే ముందు 40 కోట్లు 20 కోట్లు కబ్జా చేసినారు అని నింద వేసే ముందు ప్రూఫ్స్ చూపి, ప్రూఫ్స్తో పాటు మాట్లాడితే నీ పైన నమ్మకం ఉంటుంది ప్రజలకు. ఒక ఆర్యవైశ్య కమ్యూనిటీకి సంబంధించిన ఒక మినిస్టర్, మనకందరికీ తెలుసు ఈ దేశంలోనే మొత్తం ఆర్యవైశ్యులు, ఎవరైనా దేవుడికి భయపడి భక్తి ఉన్న వ్యక్తులు అంటే ఆర్యవైశ్యులు. వాళ్ళు ఎప్పుడూ కూడా ఇటువంటి పని చేయరు. అది అంటాడు బిజినెస్లు ఉన్నాయి, వాళ్ళకి ఇన్ని కోట్ల డబ్బులు ఉన్నాయి. అరే వాళ్ళ బిజినెస్లు వాళ్ళు కష్టపడి వాళ్ళు సంపాదించుకున్నారు, నీకేం సంబంధం అయ్యా? మళ్ళీ ఇంకో మాట కూడా అండ్రి, ఏందో నాకు అర్థం కాలే ఈ విషయం. ఇది జగన్మోహన్ రెడ్డి గారు చాలా క్లియర్ కట్గా వినాలి. కొంతమంది నాయకులంట తండ్రి పేరు పెట్టుకొని రాజకీయంలోకి వచ్చినారంట. తండ్రి పేరు చెప్పుకొని
రాజకీయం ఏదో చెప్పా తండ్రి డబ్బులు వాడుకొని రాజకీయంలోకి వచ్చినారంట. మరి మీ గురించే అనుకుంటా జగన్మోహన్ రెడ్డి గారు, వీళ్ళు పులివెందలో కూడా తిష్ట వేసి ఏమన్నా ఇది చేసేలాగా ఉన్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వారి తండ్రి పేరు చెప్పుకొనే రాజకీయాల్లోకి వచ్చాడు. వాళ్ళ తండ్రి పేరు చెప్పుకొని ఈరోజు ప్రతి ఒక్కటి వాళ్ళ తండ్రి పేరుతోనే జరుగుతుంది. మొత్తం వాళ్ళ తండ్రి డబ్బులతోనే కదా ఆనాడు జరిగింది, ఎన్నికలు గెలిచింది. మరి మీ గురించి చెప్తున్నట్టున్నారు. మరి ఆలోచన చేయండి. ఈ రౌడీ వెధవలు పంపించడం మరి మీ పార్టీకే నష్టం, కానీ మాకు ఇంకా మంచిది ఇలాంటి రౌడీ వెధవలు వస్తే. కానీ నేను ఒకటే చెప్తున్నాను, ఈరోజు మాత్రము ఏవైతే కేసులున్నాయో వైసీపీ హయాంలో వాళ్ళు తప్పులు చేసి కేసులు ఏవైతే క్లోజ్ చేపించినారో, ఏవైనా కావచ్చు, అవి బాంబ్ బ్లాస్ట్ కేసులు కావచ్చు, లేదంటే ఒక మైనర్ కిడ్నాపింగ్ కేసులు కావచ్చు, మర్డర్ అటెంప్ట్లు కావచ్చు, లేకపోతే ఈ చిన్న కేసులు కూడా ఈరోజు రీఓపెన్ చేసి దాన్ని సమగ్రంగా ఇన్వెస్టిగేషన్ చేసే బాధ్యత మేము తీసుకుంటాం. అట్లాగే ఉత్త నాయకులు ఒకటే కాదు, ఆ గంజాయి బ్యాచ్ ఏదైతే ఉందో ఈ రోజు నుంచి ప్రతి ఒక్కరూ అండర్ సర్వేలెన్స్ ఉంటారు. మీరు గంజాయి కాదు కదా, ఊపిరి ఎన్నిసార్లు మీరు ఊపిరి తీసుకున్నా కూడా మాకు తెలిసిపోతుంది. ఇప్పుడు కొత్తగా రింగులు వాచ్లు వేసుకుంటున్నారు, హార్ట్ బీటు లేకపోతే అన్ని తెలుసుకోవడానికి. ప్రతి ఒక్కరి రింగులు వాచ్లు మా దగ్గర ఉన్నాయి, గమనిస్తూనే ఉన్నాము. ఖచ్చితంగా ఇలాంటి వెధవలకు ఖచ్చితంగా ప్రజలే గుణపాఠం చెప్తారని నేను తెలియజేసుకుంటున్నాను.